నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సానుకూలం. చెరుకు సాగుపై మక్కువ పెంచాలని వక్తల విన్నపం. అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు. లూయి బ్రెయిలీ జన్మదినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. రోజు రోజుకు ఉధృతమవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. సీఎం చిత్రపటానికి పూజలు నిర్వహించిన ఉద్యోగులు. పనులలో నాణ్యత లోపించొద్దని ఆదేశం. ఆసుపత్రి పనులను పరిశీలించిన పోచారం. పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేయాలని పీడీఎస్యూ డిమాండ్. కళాశాల నుండి భారీ ర్యాలీతో నిరసన. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రైతుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యేలు కేన్ కమిషనర్ వెల్లడించారు. చెరకు సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెరకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు. నిజాం షుగర్స్ ను పునః ప్రారంభించే చర్యలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులోని సరయు ఫంక్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు సదస్సులో భాగస్వాములయ్యారు. చెరకు సాగుకు స్థానికంగా గల అనువైన పరిస్థితులు, చెరకు పంటతో సమకూరే లాభాలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్ర పరికరాలు, అధిక దిగుబడిని అందించే వంగడాలు, చెరకు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు తదితర విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు బాలాజీ నాయక్, విజయ్ కుమార్ తదితరులు రైతులకు అవగాహన కల్పించారు. దశాబ్ద కాలం క్రితం వరకు కూడా కొనసాగిన నిజాం షుగర్స్ వివిధ కారణాల వల్ల 2015 నుండి మూతపడగా ఈ కర్మాగారాన్ని తిరిగి తెరిపించి క్రషింగ్ చేపట్టాలంటే ప్రతిరోజు కనీసం 3500 మెట్రిక్ టన్నుల చెరకు నిల్వలు అవసరమవుతాయని, ఏడాదిలో 130 రోజుల వరకు గానుగా ఆడించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు చెరకు సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని పునరుద్ధరింపజేసేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం నిజాం షుగర్స్ ను తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రికి సూచించగా సీఎం సానుకూల వైఖరితో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఫ్యాక్టరీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 190 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. చెరకు పంట సాగుకు రైతులు సంసిద్ధత తెలిపితే కర్మాగారాన్ని తెరిపించి నిజాం షుగర్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. చెరకు ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్న డిస్టిల్లరీ యూనిట్ ను కూడా తెరిపించాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటికే ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసేందుకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి వస్తుందనే దానిపై అధికారులు ప్రాథమికంగా అంచనాలు రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలను అందించే చెరకు పంటను సాగు చేయాలని సూచించారు. ఆధునిక యాంత్రీకరణ అందుబాటులోకి వచ్చే సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించుకునే వెసులుబాటు ఉందని, అధిక దిగుబడులను అందించే వంగడాలను విత్తుకొని సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ముమ్మాటికి చెరకు లాభసాటి పంట అని అన్నారు. షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం సానుకూల వైఖరితో ముందుకెళ్తోందని అన్నారు. ఈ దిశగా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కూడిన కమిటీని నియమించగా ఇటీవలే కమిటీ క్షేత్రస్థాయి సందర్శన జరిపిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం సుమారు 190 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించిందని అన్నారు. అయితే కనీసం 16,000 నుండి 18,000 ఎకరాల విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తే ఫ్యాక్టరీలో క్రషింగ్ జరపవచ్చని సూచించారు. చెరకు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీపై విత్తనాలను సమకూర్చడంతో పాటు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు.
ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాల రైతుల నుండి చెరుకు పంట సాగు చేసే విషయమై అభిప్రాయాలను సేకరించి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ చెరుకు పంట సాగుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం నుండి వారు ఏమి ఆశిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. కాగా ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్ కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాన్ని జోడించి ఇవ్వాలని, డ్రిప్ పరికరాలు, హార్వెస్టర్లు, సోలార్ ఫెన్సింగ్, ఇతర ఆధునిక యంత్ర పరికరాలకు సబ్సిడీని వర్తింపజేయాలని ఈ సందర్భంగా రైతులు కోరారు. ఈ సదస్సులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతవ్, సంబంధిత శాఖల అధికారులు అధిక సంఖ్యలో చెరుకు రైతులు పాల్గొన్నారు. రైతులు 40 ఎకరాలు పెట్టి అంటే చాలా బాగుంది సార్. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకున్నాం. అనుకోకుండా మన ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 days ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏది లాభాలు డిసీజులు తట్టుకునేది డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులు ముంచులో ఎవరు బాగుపడడం వెళ్ళిపోవు. కాబట్టి గల్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. ఇప్పుడు ఎందరూ స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఏడాదిలో 1 ఎకరం ఖాళీ ఉన్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయినాయి. చాలా విషయాలు చెప్తారు. ముందుగా ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట కోసం కానీ సుదర్శన్ రెడ్డి గారి ఎన్ఎస్ఎఫ్ కోసం కానీ దాదాపు 160 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టి బ్యాంకు కట్టి ఈ డబ్బులు లేని రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ మాట కోసం అన్ని డబ్బులు వెచ్చించినందుకు ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ కమిటీ సభ్యులకి, మిగతా వారికి కూడా మీ తరఫున రైతులందరి తరఫున కూడా అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా ఇంత పట్టుదలగా ఈ 150 కోట్ల 60 కోట్లు కట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు శాసనసభ్యులు సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అనే అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కానీ, మెట్పల్లి కానీ, మమోజిపేట షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచే వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ని వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో ఒక 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుంది తెరవాలనేది.
అయితే దీంట్లో రెండో విషయం ఉంది. తెరవాలి అని అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి బ్రైలీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. చూసి చదవలేని వారికి లిపిని రూపొందించిన మహా వ్యక్తి అని కొనియాడారు. స్నేహ సొసైటీలో నిర్వహించిన లూయి బ్రైలీ 216వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. లూయి బ్రైలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి రెక్కాడితే కాని కడుపు నిండని పరిస్థితిలో చిన్న వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయినా చదువుకోవాలనే తపని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా ఎదిగిన వ్యక్తి లూయి అని కొనియాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిలీ అని తనతో పాటు తోటి అంధులైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో అంధుల కోసం ప్రత్యేక లిపిని నిర్మించడం జరిగిందని అన్నారు. బ్రెయిల్ లిపిని అందించి అంధులకు విద్య ప్రదానం చేసిన మహనీయుని దినోత్సవాన్ని జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. అటువంటి మహనీయుడు బ్రతికి ఉన్నప్పుడు అతని లిపిని గుర్తించలేదని, చనిపోయిన తర్వాత గుర్తించిన ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా బ్రెయిల్ లిపిని అభివృద్ధి చేసి అంధులందరికీ ఉచితంగా విద్య అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం అన్నారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్న లక్ష్యం తప్పకుండా చేరుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ స్కూల్ సెక్రటరీ సిద్దయ్య, డిడబ్ల్యూఓ రసూల్ బి, ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే భగవంతుణ్ణి ఎలా కొలుస్తామో నేడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని పూజించారు. కరుణించయ్యా, మా సమస్యలు తీర్చయ్యా అన్న రీతిలో వినూత్న పూజలతో నిరసనలు తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన దీక్షలో 29వ రోజుకు చేరాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ముందు భజనలు చేస్తూ నిరసన తెలియజేశారు. జై జై రేవంత్ అన్న, జై హో రేవంత్ అన్న, వరములు ఇచ్చే మా దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా అనుకుంటూ పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి ముఖ్యమంత్రి శుక్రవారం జరిగిన ఒక అధికారిక సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని అనడం హాస్యాస్పదమన్నారు. ఈ విధమైన చర్యలను సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఖండిస్తోందని, ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉండి తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏఐఎస్సీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి జ్వాల, ఎస్జిటి యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రావు తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, జాన్ సత్యపాల్, పుష్ప, రాజు, అంజయ్య, లక్ష్మణ్, రాణి, హిమబిందు, గిరీష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరవధిక సమ్మె 29వ రోజు చేరుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాస్తవానికి నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమంలో హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం అనేది కుదరదని చెప్పేసి మేము టీవీ వార్తల్లో చూడడం జరిగింది. కానీ గౌరవ ప్రభుత్వ పెద్దలారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు పిసిసి అధ్యక్షుని హోదాలో వరంగల్లోని ఏకశిలా పార్క్ వద్ద ఇచ్చినటువంటి హామీ మర్చిపోయాలని చెప్పేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి మీ యొక్క ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తా హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినప్పటికి కూడా ఈరోజు మీరు విస్మరిస్తూ ఉన్నారు. మరి మేనిఫెస్టోలో ముందు పెట్టే ముందు మీకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వివిధ రాష్ట్రాల లోపల సమగ్ర శిక్షా ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా రెగ్యులరైజ్ అవుతున్నారు, తెలంగాణలో ఎందుకు అడుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల మీరే చెప్పిన చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి 1976లో కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి సందర్భాన్ని మీకు ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఒకవేళ కోర్టు తీర్పులను మీరు గౌరవిస్తే సమాన పనికి సమాన వేతనమైన చెల్లించాలని చెప్పేసి కిరణ్ చెప్పినట్టు ఇంత బాధపడుతున్నారు. అసలు మొత్తం మీరు ఎక్కడో
ఉన్నతమైనటువంటి హోదాలో టీచింగ్ ఫీల్డ్లో నాన్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మనుషులు పొద్దంతా విద్యార్థులతో గడుతూ ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో ఉన్న వ్యక్తులు 29 రోజులుగా ఇట్లా రోడ్డు పక్కన వచ్చి కూర్చొని మాకు సమాన వేతనం ఇవ్వాలి, మా కష్టాన్ని గుర్తించాలని చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక వెనుక ఎత్తు కూడా అసలు వాళ్ళలో చలనం కానీ, ఇచ్చిన మాట తప్పినామని ఒక తలదించుకునే తత్వం కానీ ఇప్పటి వరకు కనపడలేదు. ఆ 100 వార్తల్లో ఇదొక వార్తగా నిలిచిపోతుంది అంతే. 29 రోజులుగా పేపర్లో 100 వార్తలు వస్తాయి, టీవీలో 100 వార్తలు వస్తాయి. అందులో 3 ఇంచుల పేపర్లో ఇదొక న్యూస్, అర నిమిషంలో ఇదొక వార్త అనే ధోరణి ఉంది తప్పితే ఆడబిడ్డలు రోడ్డున ఎక్కి మరి వాళ్ళ యొక్క న్యాయబద్ధమైన కోరికలు కోరుతున్నారనేటటువంటి ఆలోచన ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంకు లేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇట్లా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే ప్రభుత్వాలకు ఖచ్చితంగా గద్దె దించుతారు రావచ్చు, కానీ ఇంకా 3 ఏళ్ళు ఇలా భరించాలా? కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తున్న స్పందన కరువైందని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు హామీ మాటలకే పరిమితమైందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంఠేశ్వర చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఆందోళనలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులను కలవడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తామని మంత్రివర్గం కూడా హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాకు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తున్నామని జీవో జారీ చేయకపోవడం అన్యాయమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఏ ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడగకపోవడం, నిశ్శబ్దంగా ఉండడం బాధాకరమన్నారు. వెంటనే నిజామాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నజీర్, నాగేష్, శ్రీకాంత్, లక్ష్మణ్, తరుణ్, అఖిల్, ఆశిష్, నిఖిల్లతో కళాశాల కమిటీ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించాలని డిమాండ్ చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి పీడీఎస్ విద్యార్థి సంఘంగా అనేక దఫాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అదే పోరాటాల్లో భాగంగానే గత ప్రభుత్వమైన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిజామాబాద్ పర్యటనలకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీగా మేము ఇస్తామని నిజామాబాద్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఊసే లేదు. పీడీఎస్ విద్యార్థి సంఘ పోరాట ఫలితంగా మొన్న మంత్రివర్గ ఉపవర్గంలో ఖచ్చితంగా పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే దఫలుగా ఉద్యమాలలో ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ గారు కూడా మేము వినవించడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ నేతలకు, ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా వినవించడం జరిగింది. కానీ మొన్న జరిగిన అసెంబ్లీలోకి మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎటువంటి ఊసు లేదు. వెంటనే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ ఎమ్మెల్యేలైనా అదేవిధంగా ఎమ్మెల్సీలైనా ఖచ్చితంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఖచ్చితంగా ఉన్నతీకరించాల్సిందిగా పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నిజామాబాద్ జిల్లా ప్రజల, విద్యార్థుల కోరిక. వీళ్ళ ఆశను నెరవేర్చాల్సిన బాధ్యత మీపైన ఉన్నదని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. బంధాలు, బాంధవ్యాలు దూరమై ఒంటరి జీవితం కోసం అలవాటు పడుతున్న నేటి తరం యువతకు ఉమ్మడి కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుందో చెప్పడానికి దర్శకుడు దాసరి భాస్కర్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఇదివరకు వచ్చిన బలగం సినిమా మాదిరి అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన వారి అనుభూతి వ్యక్తపరిచారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం అమీర్ నగర్ గ్రామానికి దాసరి భాస్కర్ యాదవ్ నిర్మాతగా దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ అన్నీ తానే తీసిన చిట్టిపుట్టి సినిమా గత నెల డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. చక్కటి అనుబంధాల విలువలు చెప్పిన సినిమా అన్నారు.
కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని ప్రశాంత్ రెడ్డి ఆనాడే మీడియా ముఖంగా చెప్పారు. సుదర్శన్ థియేటర్ భీమ్గల్లో గత వారం రోజులుగా నడుస్తున్న చిట్టి పొట్టి సినిమాను చూసిన పలువురు ప్రేక్షకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మానవ బంధాలు కనుమరుగవుతున్న తరుణంలో చక్కటి అన్నా చెల్లెళ్ల బంధాన్ని తెరపై చాలా అద్భుతంగా చూపించారని అన్నారు. మేనత్తలు, ఆడబిడ్డలు కలిసి తప్పక చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు. అలాగే యువత అల్లరల్లరిగా ఉండే సినిమాలా కాకుండా చక్కటి కుటుంబం, బంధుత్వాలు, మంచి కుటుంబ కథ నేపథ్యం కలిగిన సినిమా ఇది అని పేర్కొన్నారు. వదిన మరదళ్ల, అన్నదమ్ముల, అక్క చెల్లెల బంధాలను ఇంత బాగా సినిమా రూపంలో తీసి చూపిస్తున్న డాక్టర్ దాసరి భాస్కర్ యాదవ్ కు అభినందనలు తెలియజేశారు. నాకు అన్నదమ్ములు లేరు, నాకు దుఃఖం వచ్చింది, నిజంగా మంచిగా అనిపించింది. అందుకే ధన్యాలు భాస్కర్ కు. సినిమా బాగున్నది, అన్న చెల్లెళ్ళది బంధాలదంతా బాగుంది సార్. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణం జరిపిన వాటి ఇంటి నంబర్లను రద్దు చేశారు. గతంలో ఉన్న అధికారులు నెంబర్లను కేటాయించగా వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో అసైన్మెంట్ ఓపెన్ ఫ్లాట్లకు ఇదివరకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి నంబర్లను రద్దు చేసినట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చిన 600 ఇంటి నంబర్లపై విచారణ చేసి మొదటి దశలో 140 అక్రమ ఇంటి నెంబర్లను రద్దు చేశామన్నారు. సదరు ఇంటి నెంబర్ల వివరాలు ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కు పంపినట్లు తెలిపారు. ఆ ఇంటి నంబర్లను ప్రొహిబిషన్ లో పెట్టాలని సూచించామని పేర్కొన్నారు. నంబర్ల రద్దుపై వివరాలను CDMA కు, కలెక్టర్ కు పంపామన్నారు. మిగిలిన వాటిపై కూడా త్వరలో విచారణ జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకు మీ అందరికీ కూడా తెలుసు, నేను ఛార్జీ తీసుకున్న గత 10 నెలల కాలంలో నుంచి కూడా ఈ మన దగ్గర హౌస్ నంబర్లు అసైన్మెంట్ ల్యాండ్లకు ఇచ్చారు, తర్వాత ఓపెన్ ప్లాట్లకు ఇచ్చారు అనే కంప్లైంట్స్ చాలా రావడం అనేది జరిగింది. మీలో కూడా కొంతమంది మనకు పత్రికా విలేకరుల ద్వారా కూడా నాకు కొన్ని సమాచారం కూడా వచ్చింది. ఇలాంటిది చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం దాని మీద మా పిల్ కలెక్టర్లు ఉండేటప్పుడు ఓరల్గా ఎంక్వైరీ చేసేసి గత కాలంలో 14 నెలల కాలాన్ని తీసుకున్నాం. ఫస్ట్ మొదటగా ఆ 14 months పీరియడ్ మనం తీసుకొని దాంట్లో టోటల్గా ఒక 600 నంబర్ అసెస్మెంట్ నెంబర్లు అనేది టోటల్గా ఇచ్చారు. అంటే పర్మిషన్స్ ఉంటాయి, దాంట్లో పర్మిషన్ లేని ఉంటాయి. అంటే ఆ పీరియడ్లో ఇచ్చిన 600 నంబర్లలో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మనం చెప్పాము. సో దాన్ని బే చేసుకొని మొదటి దశలో మా వాళ్ళు ఒక 140 నంబర్లు ఫైండ్అవుట్ చేసే 144 నంబర్లు ఫైండ్అవుట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చాము. ఇచ్చేసి మీకు ఈ నంబర్ మేము ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాము. దాన్ని పే చేసుకొని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళను మళ్ళీ మేము పక్కన పెట్టేసి మిగతా వాటి మీద కూడా అన్నీ కూడా ఏవైతే మనకు వచ్చాయో 140 నంబర్స్ కూడా మేము లిస్ట్ తయారు చేసేసి ఆ నంబర్స్ అన్నీ కూడా ఎప్పుడో డియాక్టివేట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా ఇంకా కొంతమంది కూడా అనవసరమైన ప్రచారం చేస్తుంది. దానికి అవిటిని కూడా 1 day కోసమో 2 days కోసమో రియాక్టివేషన్ అనేది చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ అనేది తీసుకొచ్చారు. దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అలా ఎవరు చేయరు. కాబట్టి మేము కంప్లీట్గా ఈ నంబర్ని ప్రొబేటర్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో సబ్ రిజిస్టర్ కూడా లెటర్ రాసేసి మీరు దీని నంబర్ని ప్రొబేటర్లో పెట్టేసాయని కూడా గత నెల 19వ తారీఖు నాడు మేము ఇచ్చాము. తను కూడా రిసీవ్ చేసుకున్నారు. సో ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ అని చెప్పేసి సబ్ రిజిస్టర్ సార్ కూడా చెప్పారు మనకు. కాబట్టి ఏదైతే ఈ ఎంక్వైరీ అనేది తెలిసిందో దీని మీద తర్వాత కాలంలో మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా రిపోర్టు CDMAలో గవర్నమెంట్లో రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇలాంటివి జరిగాయని దాన్ని కూడా మేము రిపోర్ట్ పంపించాము. ఏదైతే మేము డియాక్టివేట్ చేసిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను కూడా CDMAకి ఇచ్చేసేసి ఇలా జరిగాయని చెప్పేసి నేను చెప్పాను. కలెక్టర్ గారు కూడా అడిగారు, కలెక్టర్ గారు కూడా పంపించడం అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్ను కూడా గవర్నమెంట్కి, కలెక్టర్కు, CDMA అందరికి కూడా ఈ ఇల్లీగల్ నంబర్ల యాక్టివేషన్ అంటే డియాక్టివేషన్, అసెస్మెంట్స్, అలాట్మెంట్ ఇవన్నీ ప్రాసెస్ సంబంధించిన రిపోర్టు ప్రతి వివరాన్ని కూడా అన్ని చెప్పేసి అందరికీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్ రిజిస్టర్ గారు కూడా చేసేసి ఫర్దర్గా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కూడా మనము మాకు అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసేసి కూడా తనకు ఇచ్చాము. ఈ విధంగా ఇప్పటికైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.
నిరవధిక సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పే స్కేల్స్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం 10 లక్షలు కల్పించాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు 25 లక్షలు బెనిఫిట్స్ క్రింద ఇవ్వాలన్నారు. ప్రభుత్వ విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం 2024 డిసెంబర్ 10 నుండి ప్రారంభమైన సమ్మె గత 25 రోజులుగా ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీరి డిమాండ్లను పరిష్కరించకపోవడం చాలా అన్యాయమన్నారు. విద్యాశాఖలో అతి తక్కువ వేతనాలతో ఎంతగానో శ్రమిస్తున్న సమగ్ర సర్వ శిక్షా అభియాన్ సిఆర్పి సిబ్బందిని ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ఈ సమ్మె వల్ల పేద విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యోగుల సమ్మె డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సిఐటియు కోరింది. జాప్యం జరిగిన యెడల జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఐటియు హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నీసాబ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ తో ముడిపడేటువంటి అంశాలు తప్ప మిగతా ఏమిటంటే పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆకలితో చచ్చిపోయే వాడికి ఒక ముద్ద అన్నం కావాలి, తినడానికి తిండి కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధరల మీద ధరలు పెంచుతా ఉంది. ఉప్పు ధర, పప్పు ధర, ఉల్లిగడ్డ ధర, లేకపోతే స్కూల్ ఫీజులు, వైద్యము, ఈరోజు మనకు వచ్చేటువంటి వేతనంతో అది ఏ మూలకి సరిపోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలను అందుకొని వాటిని కొనుక్కొని తిరిగి స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పాలంటే మాకు సరైనటువంటి వేతనం ఉండాలి. సరైనటువంటి వేతనం ఉండాలంటే మీ అందరూ రెగ్యులరైజ్ కాకుండా నువ్వు బేస్కెళ్ళి ఇవ్వలేవు, నువ్వు ఇంక్రిమెంట్ ఇవ్వలేవు, మా వేతనాలు పెంచలేవు. కాబట్టి మాకు బేస్కెళ్ళి ఇవ్వండి, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చేస్తానికి రెగ్యులరైజ్ చేస్తే ఫైనాన్స్ ఖజానా డబ్బులు ఏమని చెప్తున్నాడు, రెగ్యులరైజ్ చేస్తే ఇప్పుడు ఫైనాన్స్ భారం పడుతుందని చెప్తున్నాడు. ఈ మాట 2023 డిసెంబర్ 9 ముందు ఏం చెప్పాను? 2023 డిసెంబర్ 9 ముందు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కనబడ్డానికల్లా అడిగినోడికి మేము అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పింది మీరు కదా. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది మీరు కదా. రెగ్యులర్ చేస్తామని మీరు కదా. ఎక్కడ దేశంలో ఎవరు ఊహించలేనటువంటి మంచి పిఆర్సీ ఇతరులు మీరు కదా. పిఆర్సీని పర్మనెంట్ కానటువంటి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో, లేకపోతే అగ్రిమెంట్ పద్ధతిలో, లేకపోతే తాత్కాలిక పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి పిఆర్సీ పథకం చెప్తారని చెప్పింది మీరు కాదా. మరి ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తలేరు అంటే ఈరోజు ఎట్టుందంటే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత పోరా పోయిమని అన్నట్టు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల్ని ఓట్లప్పుడు మాత్రం అడక్కునే ఇచ్చేస్తున్నాడు. ఓట్లు అయిపోయిన తర్వాత ఏం లేదని చెప్తున్నాడు. ఫైనాన్స్ పన్నులు పడుతుందని చెప్తున్నాడు. సరే మాకు ఫైనాన్స్ అడ్డవుతుంది. ఈరోజు హైదరాబాద్ చుట్టూ నువ్వు కొత్త కంపెనీలు పెడతానని చెప్తున్నావు. వాళ్ళ బొక్కీలు భూమిస్తున్నావు, వాళ్ళ బొక్కీలు రుణాలు ఇస్తున్నావు, వాళ్ళకి కరెంటు మరి రాయితీలు ఇస్తున్నావు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు ఇస్తున్నావు. మరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు డబ్బులు రాకేదా? మీరు నెల మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీరు కొత్త ఇల్లు తీసుకొచ్చారు, కొత్త భవనాలు కట్టుకున్నారు, కొత్త ఏసీలు పెట్టుకున్నారు, కొత్తగా మీకు కావాల్సినటువంటి అంగులన్నీ ఖజానా నుంచి కలిపేస్తున్నారు. మీకైతే డబ్బులు ఉంటాయి కానీ మరి మాకు డబ్బులు లేవా అని చెప్పి ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులారా ఒక మాట చెప్పిస్తాను, పోరాటం నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం ఉపాధ్యక్షురాలు కరిపే విజయలక్ష్మికి సావిత్రిబాయి ఫులే అవార్డు దక్కింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మహిళా ప్రతిభా పురస్కారాన్ని కరిపే విజయలక్ష్మికి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సావిత్రిబాయి ఉత్సవ కమిటీ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే 194 జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా
శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలకు సావిత్రిబాయి ఫులే ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుండి కరిపే విజయలక్ష్మిని ఎంపిక చేసి పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మను మంజరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కరిపే విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి ఫులే జయంతిని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తనకు పురస్కారాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు మంచి భోజనం అందించాలని మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు భోజన ఆయాలకు సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల మధ్యాహ్న భోజన డైట్ మెనూ పరిశీలించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని భోజన ఆయాలకు సూచించారు. కూరగాయలను ఎప్పటికప్పుడు తీసుకువచ్చి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనంలో వాడుతున్న సరుకులను ఆయన పరిశీలించారు. పాఠశాలలో పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉంటేనే మాకు నేను తిరుగుతున్నానుకో ఆయనకి ఇచ్చేది రాసి వాటికి ఇచ్చేది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసమే జనవరి 9న డిమాండ్ డేను నిర్వహిస్తున్నామని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడకోల్ గ్రామంలో ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో జనవరి 9 డిమాండ్ డే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతాంగ పోరాటంతో దిగివచ్చి ఎంఎస్పీ చట్టం హామీని వ్రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు విస్మరించిందని ఆరోపించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతుందని బాబన్న అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రకు పూనుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఒకేసారి ఇవ్వాలని, నాంచివేత ధోరణి సరికాదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం నారాయణగౌడ్, ఎం లింబన్న, ఎస్ కిషోర్, కె ఆశిష్, ఎస్ బాలరాజ్, అనీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జనవరి 9వ తారీఖున ఆల్ ఇండియా డిమాండ్ డే జరపాలని ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఎంఎస్పి గ్యారంటీ చట్టం, అంటే పంటలు పండించినటువంటి రైతులకు గ్యారంటీ చట్టం అమలు చేయాలని, అట్లాగే స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సిఫారసులు అమలు చేయాలని చెప్పి, అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, అట్లాగే ఉపాధి హామీ కూలికి వెళ్ళే ప్రతి కూలికి 600 రూపాయల చొప్పున రోజు వేతనం ఇవ్వాలని చెప్పి, అట్లాగే సన్న చిన్నకారు అట్లాగే మధ్యతరగతి రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని చెప్పి, అలాగే పోడు రైతులందరికీ పూర్తిగా పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే చదువుకున్నటువంటి ప్రతి, అంటే దానికి అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు కల్పించాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి, భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, అన్నార్థులకు అన్నం కూడా వాళ్ళకు ప్రభుత్వమే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో జనవరి 9వ తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపునిచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైతులు అందరూ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఈ మోడీ సర్కారు దగ్గర అన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ అదనపు డీసీపీ జి బస్వారెడ్డి అన్నారు. పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ జి శ్రీనివాసరావు, 3 టౌన్ ఎస్ఐ కె నర్సయ్య, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ రామారావు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ ఆరిఫుద్దీన్,
మహమ్మద్ సలీం, హోంగార్డ్ జి నాగరాజు పదవి విరమణ పొందారు. పదవి విరమణ చేసిన వీరందరికీ శనివారం వీడ్కోలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి డీసీపీ బస్వారెడ్డి సర్టిఫికెట్, జ్ఞాపికల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన వారు పోలీసు శాఖకు చేసిన సేవలు ఎంతో అమోఘమని అన్నారు. పదవి విరమణ అనంతరం ఎలాంటి అవసరం వచ్చినా ఎళ్లవేళలా సహాయపడతామని హామీ ఇచ్చారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్ శ్రీనివాసరావు, పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం కోసం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో 37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్తో వివరాలు తెలుసుకుని నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సూచించారు. పోచారం వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. స్టీలు అంతా కరెక్ట్ కడుతున్నారా? ఏ స్టీల్ వాడుతున్నారు? ఇది శ్రీశ్యామ్ మంచిగా స్టీల్ ఇప్పుడు సిమెంట్ ఏది వాడుతున్నారు? బిర్లా. ఏ గ్రేడు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సానుకూలం, చెరుకు సాగుపై మక్కువ పెంచాలని వక్తల విన్నపం. అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు లూయి బ్రెయిలీ జన్మదినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. రోజు రోజుకు ఉధృతమవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన, సీఎం చిత్రపటానికి పూజలు నిర్వహించిన ఉద్యోగులు. పనులలో నాణ్యత లోపించొద్దని ఆదేశం, ఆసుపత్రి పనులను పరిశీలించిన పోచారం. పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేయాలని పీడీఎస్యూ డిమాండ్, కళాశాల నుండి భారీ ర్యాలీతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.